Hello everyone. The Karimnagar District Cooperative Central Bank, కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 43 ఉద్యోగాలు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్. సో ఇందులో మొదటిగా కేటగిరీల వారీగా ఉన్న ఖాళీల వివరాలు చూడండి. సో ఇందులో సీరియల్ నెంబర్, కేటగిరీ, మొత్తం ఖాళీలు, జనరల్ మరియు మహిళా అభ్యర్థులు. సో ఇందులో మొదటిగా ఓసీ 13, ఈడబ్ల్యూఎస్ 4, బీసీఏ 2, బీసీబీ 6, బీసీడీ 2, బీసీఈ 2, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 2, 3, ఎస్సీ జనరల్ 3, 2, ఎస్టీ 5, పీసీవీఐ 1, పీసీహెచ్ఐ 1, పీసీఐడి 1. సో మొత్తంగా 43 పోస్టులు ఫ్రెండ్స్. సో ఇందులోనే జనరల్ 29 పోస్టులు, ఉమెన్ అభ్యర్థులకు 14 పోస్టులు. సో ఇందులో బీసీఈ గ్రూప్ రిజర్వేషన్, ఈ యొక్క గ్రూప్ రిజర్వేషన్ అనేది న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న మరియు వాటిపై ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలకు లోబడి ఉంటుంది. నాన్ క్రీమీ లేయర్కు రిజర్వేషన్, బీసీ కేటగిరీల కింద రిజర్వేషన్ అనేది నాన్ క్రీమీ లేయర్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పీసీఎస్ ఉద్యోగాలకు రిజర్వేషన్ అనేది మొత్తం ఖాళీలో 25% కరీంనగర్ డీసీసీబీకి అనుబంధంగా ఉన్న పీఏఎస్ పనిలో పనిచేస్తున్న సిబ్బంది కోసం కేటాయించబడ్డాయని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ మినిమం వచ్చేసి 24,050 రూపాయల నుండి 20 దశల వారీగా మ్యాక్సిమం వచ్చేసి 64,680 రూపాయలు. దీనితో పాటు స్కేల్లో మ్యాక్సిమం 2 సంవత్సరాలు అయిపోయాక 2,680 రూపాయలు చొప్పున 11 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ ఉంటాయని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మరియు ఇతర అలవెన్స్ ప్రయోజనాలు బ్యాంక్ నియమాల ప్రకారం ఉంటాయి. నెక్స్ట్ అర్హతలు చూస్తే కనుక డీసీసీ బ్యాంక్ తన కార్యకలాపాలను జిల్లా పరిధిలోనే నిర్వహిస్తుంది కాబట్టి అన్ని ఉద్యోగాల జిల్లా పరిధిలోనే ఉంటాయని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ జిల్లా అంటే పూర్వపు కరీంనగర్ జిల్లాలో కనీసం 4 సంవత్సరాలు చదువుకొని ఉండాలి లేదా కరీంనగర్ జిల్లాలో 4 సంవత్సరాలు నివాసం ఉన్నవారు అర్హులు ఫ్రెండ్స్. అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థులై ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులు జనరల్ కేటగిరీ వారు 10 సంవత్సరాలు, వికలాంగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ విద్యా అర్హత 1 అక్టోబర్ 2025 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు మరియు తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి. దీనికోసం 10వ తరగతి వరకు ఒక సబ్జెక్టుగా తెలుగు చదివి ఉండాలి, ఇంగ్లీష్ భాష కూడా తెలిసి ఉండాలి అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కరీంనగర్ డీసీసీ బ్యాంక్కి అనుబంధంగా ఉన్న పీఏసీఎస్లో పనిచేస్తున్న అభ్యర్థులు 1 అక్టోబర్ 2025 నాటికి ఇంటర్మీడియట్ మరియు జూనియర్ డిప్లొమా ఇన్ కోఆపరేషన్ జేడీసీ లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ అనేది ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలు, జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. సో ఇక అప్లికేషన్ ఫీ అనేది నాన్ రిఫండబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం 160 ప్రశ్నలకు గాను ఎగ్జామ్ టైం అనేది 120 నిమిషాలు ఫ్రెండ్స్. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది.
నెక్స్ట్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది ప్రొవిజనల్ లిస్ట్ మరియు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ అనేది బ్యాంక్ వెబ్సైట్లో చూడవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదని ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే అభ్యర్థుల యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ ద్వారా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చివరి తేదీ అనేది 6 నవంబర్ 2025. నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.